మామూలుగా అభిమానులు ఉంటారండి, అభిమానుల కోసం మీరు సినిమాలు తీస్తూ ఉంటారు. కానీ ఒక అభిమాని మాత్రం మీతో సినిమా తీయడానికే సినిమా ఇండస్ట్రీకి వచ్చారన్నారు. ఆయన ఎవరో కాదు, ఈ సినిమా నిర్మాత. సో ఆయనకి మీకు అవకాశం వస్తుందని కలగనం కదండి. జనరలీ ఎలాంటి ఎప్పటికైనా సరే బాలకృష్ణ గారితో సినిమా తీయాలి అని వచ్చినటువంటి నిర్మాతకి మీరు అవకాశం ఇవ్వడం చాలా గొప్ప విషయం. అండ్ ఈయన ఎలా అప్రోచ్ అయ్యారు ఎస్ఎల్వి సినిమా బ్యానర్ గురించి మీ అభిప్రాయం? మామూలుగా వచ్చి కలిశారండి. కలిసినప్పుడు సబ్జెక్ట్ ఇట్లా సినిమా తీద్దాం అనుకుంటున్నాం అన్నప్పుడు నేను వెంటనే చెప్పాడు ఆయన, ఇలా పలానా నేను మీ ఫ్యాన్ని, మీ నాన్నగారి దగ్గర నుంచి ఇట్లా ఫ్యాన్ అన్నప్పుడు నాకు అంటే ముందు ఆయనలో కనిపించేది ఎస్ ఒక కొత్త సబ్జెక్ట్ తీయడానికి. ఇప్పుడు జనరల్గా ఒక కొత్తది ఇవ్వాలంటే మాకు రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. మేమే వాళ్ళకు ఉంటాయి, వాళ్ళకు ఉండొచ్చు, తప్పు పట్టలేదు. కాకపోతే ఏంటంటే ఒక కొత్త సబ్జెక్ట్ ఆల్రెడీ ఉంది నా దగ్గర, ఇది నేను ఆయన వినమన్నాను. వినండి, ఆయన వినకుండా ఓకే ఈయన డైరెక్టరు ఈయన అనుకుంటున్నాను మీరు తీయండి ఈ సినిమా అనలేదు. నేను ఎప్పుడు ఎవరిని ఇన్సిస్ట్ చేయను. వచ్చేటప్పుడు సబ్జెక్ట్ ఉందండి, ఎప్పుడో నుంచి వింటున్నాను, బాగుంది, మంచి సబ్జెక్టు, 5-6 ఏళ్ళు ఏంది విని అని ఈయన కూడా ఊహించుంటాడు. ఆయన సత్యదేవా గారు కూడా ఇట్లా మళ్ళీ గుర్తుపెట్టుకుని నేను వెంటనే ఆయన ఫోన్ చేసి ఇట్లా వచ్చారు సినిమా తీస్తామని, మిమ్మల్ని సజెస్ట్ చేశాను, మీ సబ్జెక్టు వినమన్నాను, ఒకసారి వినిపించండి అన్నాను. విన్నారు, సబ్జెక్టు చాలా బాగుందన్నారు. సో అటువంటి సబ్జెక్ట్ కూడా బహుశా ఆయన ఇట్లా ఇలా ముందుకు రావడానికి మీరు అన్నట్టు ఇందాక సింహభాగం అందుకు ప్రొడ్యూసర్స్ కూడా ఉంటుంది డెఫినెట్గా. అభిమానిగా ఆయన ఇంకా ప్రొడ్యూసర్స్ కంటే కూడా మిగతా వాళ్ళ కంటే కూడా ఏది మంచి చెడు ఇంకా బాగా ఎక్కువ బేరు చేసే అభిమానులే కదా ఎక్కువ వేస్తారు. సో ఆయనకి బాగా తెలుసు, ఆయనకి నచ్చిన సబ్జెక్ట్ అంటే ఓకే వెరీ గుడ్. సో అన్నీ పాజిటివ్గా వెళ్తున్నాయి, అన్నీ ఆయనకి నచ్చింది, బాగుంది బాబు, వెరైటీగా ఉంది, చాలా బాగుంది అన్నారు. నన్ను దృష్టిలో పెట్టుకుని లేకపోతే నేను అన్నాను ఇది సబ్జెక్ట్గా చెప్పండి, వేరే సబ్జెక్ట్కి వేరే డైరెక్టర్కి వెళ్దాం అన్నాను కూడా. సబ్జెక్ట్ విన్నారు, రైతు బాబు చాలా బాగుంది, వెరైటీగా ఉంది.